హెచ్బిఏవన్సీ టెస్ట్ గురించి మాట్లాడుకుందాం. హెచ్బిఏవన్సీ అనే టెస్ట్ గ్లైకోసిలేటెడ్ హిమోగ్లోబిన్ అంటాం. హెచ్బిఏవన్సీ అంటే దాని డెఫినేషన్ గ్లైకోసిలేటెడ్ హిమోగ్లోబిన్. గ్లైకోసిలేటెడ్ హిమోగ్లోబిన్ అంటే మనకి రేంజెస్ ఉంటాయి. ఇది మనం షుగర్ డయాగ్నోసిస్లో హెల్ప్ అయ్యే టెస్ట్. ఇది పర్సంటేజ్లో ఉంటుందండి. లెస్ దాన్ 5.7% ఉంటే షుగర్ లేదని అర్థం. 5.7% నుంచి 6.4% ఉంటే షుగర్ వచ్చే అవకాశాలు ఉన్నాయి, ప్రీ డయాబెటీస్ అంటాం. 6.5 ఆర్ అబవ్ ఉంటే డయాబెటీస్ నిర్ధారణ అయిందని అర్థం, అంటే డయాబెటీస్ ఉందని అర్థం. ఈ హెచ్బిఏవన్సీ అంటే ఏంటంటే ఈ షుగర్ మాలిక్యూల్ మన ఎర్ర రక్త కణాల మీద అటాచ్ అయి ఉంటుంది. మన ఎర్ర రక్త కణాలు ఎనీవే బిట్వీన్ 90 to 120 డేస్, అంటే 3 నెలల నుంచి 4 నెలల వరకు మాత్రమే దాని లైఫ్ స్పాన్ ఉంటుంది. సో మనం హెచ్బిఏవన్సీ టెస్ట్ చేసినప్పుడు ఈ షుగర్ వాల్యూ లాస్ట్ 3 మంత్స్లో యావరేజ్ ఎంత ఉందని చెప్పేదే ఈ హెచ్బిఏవన్సీ బ్లడ్ షుగర్ వాల్యూ. ఇది మనకి ఎలా హెల్ప్ చేస్తుందంటే లాంగ్ టర్మ్లో మన బ్లడ్ షుగర్ కంట్రోల్ ఎలా ఉంది, ఏం జరుగుతుంది అనేది తెలుసుకోవడానికి. మనకి ఏ షుగర్ పేషెంట్ వచ్చినా మనం జనరల్గా ఫస్ట్ అడిగేది ఫాస్టింగ్, అంటే పరగడుపులో టెస్ట్, పోస్ట్ ప్రాండిల్ అంటే టిఫిన్ తర్వాత 2 hours కానీ, లంచ్ తర్వాత 2 hours కానీ, డిన్నర్ తర్వాత 2 hours కానీ టెస్ట్లు చేస్తాము. దాంతోపాటు కొలెస్ట్రాల్, క్రియాటినిన్ టెస్ట్ చేసుకుంటాం. సో ఈ ఫాస్టింగ్, పోస్ట్ బ్రేక్ఫాస్ట్ ఏం చెప్తుంది మనకి, ముందు రోజు తిన్న ఫుడ్ వల్ల పొద్దున్నే షుగర్ ఎంత ఉంటుంది, తర్వాత బ్రేక్ఫాస్ట్ తినడం వల్ల షుగర్ ఎంత ఉంటుందని చెప్తుంది. బట్ హెచ్బిఏవన్సీ ఏం చెప్పుద్ది, ఓవరాల్గా లాస్ట్ 3 మంత్స్లో ఎవ్రీ మినిట్, అంటే 24 hours 3 months చెక్ చేసిన యావరేజ్ ఎంత ఉందని చెప్తుంది. సో మనకి తెలిసేది ఏంటంటే ప్రజెంట్ వాల్యూ ఎంత ఉంది, ఓవరాల్గా లాస్ట్ 3 months నుంచి పేషెంట్ ఎంతవరకు మేనేజ్ చేయగలిగారు అనేది రెండు మనకి నిర్ధారణ అవుతుంది. దానివల్ల మనం ట్రీట్మెంట్ అంటే ఎలా మేనేజ్ చేయాలి, ఏ మందులు మార్చాలి, ముందుకు ఎలా వెళ్ళాలనేది మనకి ఒక దారి చూపిస్తుంది. సో ఫాస్టింగ్, పోస్ట్ బ్రేక్ఫాస్ట్, హెచ్బిఏవన్సీ చూసుకుని దాన్ని బట్టి మందులు మార్చుకుంటే ఈ హెచ్బిఏవన్సీని 6.5 అంటే 6.5% తీసుకురావడం అనేది టార్గెట్ గోల్ ఏ షుగర్ పేషెంట్కైనా. సో ఆ గోల్ రీచ్ అవ్వడానికి మనకి ఈ టెస్ట్ బాగా ఉపయోగపడుతుంది. అంటే మనం ఒకరోజు తీసుకున్న ఆహారం బట్టి తెలిసేది నెక్స్ట్ ఫాస్టింగ్, పోస్ట్ బ్రేక్ఫాస్ట్, 3 నెలల యావరేజ్ తెలిసేది హెచ్బిఏవన్సీ. ఈ రెండు కలిపితేనే మనకి డయాబెటీస్ మేనేజ్మెంట్కి మనం పేషెంట్కి హెల్ప్ చేయడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి.